హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పైథాన్ ట్యూటోరియల్ టాపిక్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో పైథాన్ కోర్స్ మనం లాంచ్ చేద్దామని చెప్పి. సో లాంచ్ చేసే ముందుగా క్లియర్ కట్గా ఏ టాపిక్స్ చెప్తానో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. పైథాన్లో ఏ వీడియోస్ వస్తాయో, ఏ టాపిక్ మీద వస్తాయో అని చెప్పి ఐడియా ఉండాలి కదా. సో దానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకొక టాపిక్ వచ్చేసి పైథాన్ మనము మెనీ సోర్స్లో చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ తీసుకుంటే జూపిటర్ నోట్బుక్లో చేసుకోవచ్చు, అండ్ కొలాబ్లో చేయాలనుకునే కొలాబ్లో చేయొచ్చు. సో నేను స్పెసిఫిక్గా గూగుల్ కొలాబ్ మంచిదని చెప్పి, లైక్ ఇప్పుడు లైబ్రరీస్ ఉంటాయి గైస్. ఇప్పుడు ఎన్ఎల్పి తీసుకుంటే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటే, లైబ్రరీ ఎన్ఎల్టీకి అని చెప్పి ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి, పిప్ ఇన్స్టాల్ అని చెప్పి. సో ఇవన్నీ ఏవి లేకుండా మన గూగుల్ కొలాబ్లో డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు గైస్. సో అందుకే నేను మెయిన్గా గూగుల్ కొలాబ్ ప్రిఫర్ చేస్తాను మెయిన్గా. సో అందుకు ఇప్పుడు గూగుల్ కొలాబ్ ఎలా వాడాలో, అసలు ఏముంటుందో క్లియర్గా ఈ వీడియోలో అవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి చూస్తుంటే ఇక్కడ ఉంది కదా, పైథాన్ ఇంట్రో అండ్ గెట్ స్టార్టెడ్. ఈ రెండు వచ్చేసి పైథాన్ ఎవరు డిస్కవర్ చేశారో, ఏ పర్పస్ మీద చేశారు, పైథాన్ ఏ దాని మీద వాడతాం మనం అని చెప్పి క్లియర్గా ఆ రెండు టాపిక్స్ మీద ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ గైస్. సో సింటాక్స్ అనేది క్లియర్గా మీరు సి ప్రోగ్రామ్ నేర్చుకుంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, %a అని చెప్పి ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో ఇలాగే మన పైథాన్కి కూడా ఉంటాయి. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి, వైల్ లూప్కి, ఫర్ లూప్కి అని చెప్పి డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయి. సో దాంతో జస్ట్ ఓవర్వ్యూ తెలుసుకుందాం గైస్. ప్రతిది అంటే ప్రతి ఒక్క టాపిక్కి ఫర్ లూప్కి వచ్చేసి, వైల్ లూప్కి వచ్చేసి నెక్స్ట్ నేర్చుకుంటాం. బట్ ఇది జస్ట్ ఓవర్వ్యూ ఒక టాపిక్ మీద ఇద్దామని చెప్పి క్లియర్గా నేను అనుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ అండ్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ అంటే ఇప్పుడు కామెంట్స్ వచ్చేసి మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ వచ్చేసి మోడల్ మేక్ చేస్తాం. సో అది మనకి యాజ్ ఎ కోడర్గా మన స్వతహాగా చేస్తాం. బట్ ఎవరైతే మన మోడల్ చూసి యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క ఆల్గోరిథం మనం మేక్ చేస్తాం కదా, అది క్లియర్గా ఒక కామెంట్ రూపంలో రాస్తే వాళ్ళకి కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. సో ఇది వెరీ గుడ్ ప్రాక్టీస్ గైస్. కామెంట్స్ మనం యూజ్ చేసి కోడ్ చేస్తూ ఉంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు యూజర్ ఇన్పుట్ వచ్చేసి మీరు సి ప్రోగ్రామ్ చూసుకుంటే ఇన్పుట్ ఎంటర్ అయిన నెంబర్ అని చెప్పి ఒక టైప్ చేస్తారు. అది మనకు ఐస్ కనిపిస్తుంది. అండ్ దెన్ మనం నెంబర్ టైప్ చేస్తాం, అది నెంబర్ స్టోర్ అవుతుంది. నెంబర్ ఎందుకు స్టోర్ అవుతుంది, అక్కడ మీరు స్కాన్ఎఫ్ %d అని చెప్పి ఒకటి రాసింటారు. సో ఇక్కడ యూజర్ ఇన్పుట్లో పైథాన్కి సపరేట్ ఉంటుంది, ఇంట్ ఆఫ్ ఎంటర్ ఇన్పుట్ నెంబర్ అని. దాని గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఇంకా వేరియబుల్స్ అంటే మీకు తెలిసినదే, వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం అని చెప్పి. డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్ అని చెప్పి అది ఒక టాపిక్ సపరేట్గా చూసుకున్నాం. ఇంకా ఇప్పుడు పైథాన్ క్యాస్టింగ్, స్ట్రింగ్స్, నెంబర్స్ అని చెప్తే, ఇప్పుడు క్యాస్టింగ్ వచ్చేసి ఇంటీజర్ ఉంటుంది. ఇంటీజర్ని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలా, ఫ్లోట్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలా, డెసిమల్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి, అట్లా క్యాస్ట్ చేయాలి. సో దానికి సపరేట్ సింటాక్స్ ఉంటాయి కదా. సో ఈ టాపిక్ 7, 8 అని చెప్పి ఒక వీడియో తయారు చేద్దామని, జస్ట్ స్మాల్ టాపిక్స్ గైస్ అవి. ఇంకా బులియన్స్ అంటే మీకు తెలుసు, ఇంకా ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పి, లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పి రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. సో అవి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు వచ్చేసి లిస్ట్, టపుల్స్ అని చెప్పి, సెట్స్, డిక్షనరీస్, ఇవి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ గైస్ పైథాన్లో. ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ గైస్. ఇవి మనము 2-3 వీడియోస్ మనం దీని గురించి మనం స్పెండ్ చేయాలి, ఎందుకంటే అవి ఇంపార్టెంట్. మనము ఏదైనా ఇప్పుడు చాలా కోడింగ్లో చూసుకుంటే లిస్ట్, టపుల్స్, సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, యూజ్ చేయాలి గైస్ ప్రతిదీ. ఇంకా డిక్షనరీస్ అయిపోయింది కదా, అంటే ఎవ్రీ స్టేట్మెంట్కి సపరేట్ రూల్స్ ఉంటాయి. లిస్ట్కి అని చెప్పి, టపుల్స్కి అని చెప్పి, అండ్ సెట్స్ అని చెప్పి, డిక్షనరీస్ అని చెప్పి ఉంటాయి. సో వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కొద్దిగా వీడియో డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఇంకా ఇక్కడ పక్కన పెడితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గైస్, మీరు వినింటారు చాలాసార్లు, సి ప్రోగ్రామ్ అయినా వినింటారు. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఏ ప్రోగ్రామింగ్లో చూసుకున్నా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మ్యాక్సిమం ఉంటుంది లాజిక్ అప్లై చేస్తే. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఒక టాపిక్. అండ్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. వైల్ లూప్, ఫర్ లూప్ అవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏదో ఒక కోడింగ్ తీసుకోండి, 75 to 80% లూప్స్ లేదే మ్యాక్సిమం లాజిక్ అనేది ఉండదు గైస్. అంత ఇంపార్టెంట్ వైల్ లూప్ అని చెప్పి, ఫర్ లూప్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. అవి మెయిన్గా ఇటరేషన్స్ వాడతాం కదా. సో అది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఫంక్షన్స్ మీరు వినింటారు గైస్. ఇప్పుడు 2 నెంబర్స్ ఉంటాయి, 2 నెంబర్స్ మనం యాడ్ చేయాలి. 2 యాడ్ చేయాలంటే కోడింగ్ రాస్తాం. సో ఇప్పుడు ఒకసారి యాడ్ చేసినాక మళ్ళీ కంపైల్ చేస్తూ ఉంటాం. సో వాటినే మళ్ళీ వాడుతూ ఉంటాం.
సో అలాంటి వాటిని ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చి డెఫ్ అంటే డిఫైన్ యాడ్ అని చెప్పి కింద ఆ లాజిక్ రాస్తే ఎప్పుడైతే యాడ్ అని కాల్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ కోడింగ్ అనేది రన్ అవుతుంది కదా. సో ఇలాంటి వాటికి ఫంక్షన్స్ అనేవి వాడతాం. ఇంకా ఇప్పుడు ల్యాండా అనేది కోడింగ్లో ఒక కంపాక్ట్ సెండ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, అంటే మెనీ లైన్స్ ఉంటాయి కదా, అవి రెడ్యూస్ చేసి మంచిగా అంటే ఒక ఎసెన్షియల్గా ఇస్తుంది. ల్యాండా వాడతాము. అండ్ అరేస్ మీరు చూసింటారు ఇక్కడ మ్యాట్రిక్స్లో మీరు 2D మ్యాట్రిక్స్ 3D అని చెప్పి, సో అవే గైస్ అరేస్ అంటే. బట్ అరేస్ ఆ సింటాక్స్ ఎందుకు వాడతాము, ఏ టైంలో వాడతాము అని చెప్పి అరేస్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఫంక్షన్స్లో ఉంటాయి, అది క్లియర్గా తెలుసుకుందాం. ఇన్హెరిటెన్స్ అంటే మీరు బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి కలయిక, జీన్స్ ఫంక్షన్స్ నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ చైల్డ్ ఫంక్షన్ అని చెప్పి పేరెంట్ ఫంక్షన్ అని చెప్పి అలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఇటరేటర్స్ అంటే వాడిన ఫంక్షన్ మళ్ళీ ఇటరేట్ చేయడం అని చెప్పి. ఇటరేటర్లో మళ్ళీ 2 మెథడ్స్ ఉన్నాయి, ITR అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి, అవి క్లియర్గా ఆ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా పాలిమార్ఫిజం, స్ట్రింగ్ ఫార్మేట్ అంటే యూజింగ్ ఎఫ్ అని చెప్పి ఎంటర్ ఎనీ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే n = 60. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ బ్రాకెట్స్లో n అని పెడతాం. సో ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ 60, ఆడుండే వాల్యూ అక్కడ ఎన్ని స్టోర్ చేసాం కదా ఆ స్టోర్ ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. సో ఇలా స్ట్రింగ్ ఫార్మేటింగ్ అవి నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం గైస్. సో ఇది పైథాన్ ట్యూటోరియల్స్ టాపిక్ అంటే, ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొలాబ్ చెప్తాము, కొలాబ్ ఎలా యూజ్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తాము. ఇది గైస్ ఈ హోల్ పైథాన్ ట్యూటోరియల్స్ టాపిక్ వచ్చేసి ఇవి. ఇంకా క్లియర్గా మీరు ఐడియా పెట్టుకోండి. అండ్ దెన్ ఇప్పుడు కొలాబ్ చెప్పబోతున్నాను. మీరేం టెన్షన్ పడద్దు గైస్, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. ప్రతి టాపిక్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాము. అంతేగాని అర్థం కాలేదని చెప్పి డిమోటివేట్ కావడం అవన్నీ ఏమొద్దు. సో ఇంకా ఇప్పుడు వెంటనే ఇంకా లేట్ చేయకుండా కొలాబ్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ క్రోమ్లోకి వెళ్తే కొలాబ్ అని టైప్ చేయండి. ఇది ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మెయిల్ ఉంది, మనం మెయిల్ లాగిన్ చేసుకొని ఉంటాం కదా, మీరు ఆ మెయిల్తోనే వర్క్ చేసుకోండి గైస్. సో ఇక్కడ ఇవన్నీ నేను ముందు చేసినట్టు ఉంటాయి, ఇక్కడ lim.డాట్ అని చెప్పి ఇవన్నీ. సో మీకు డైరెక్ట్ ఒకటే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు న్యూ నోట్బుక్ అని కొడితే చూడండి, కొద్దిగా నెట్ స్లో ఉంది గైస్. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూడు, ఇది కోడ్ చేసుకుంటాము. ఇక్కడ చూడు, సపోజ్ జస్ట్ కొడుతున్నాను గైస్, అని కొట్టా కదా. ఇప్పుడు చూడు ప్రింట్, ఇక్కడ కోడ్ రన్ చేసుకుంటాం గైస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కొద్దిగా స్లో ఉంది గైస్, నెట్ ప్రాబ్లం, ఇక్కడ నెట్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టుకుంటే ఇక్కడ కోడ్ అనింది, అది రన్ ఉంది కదా. ఇక్కడ కోడ్ అని చెప్పి ఇక్కడ మనం కోడ్ టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీకు కామెంట్స్ అంటే ఇక్కడ టెక్స్ట్ మెయింటైన్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు గైస్, ఇప్పుడు మీరు మెషిన్ లెర్నింగ్ పైథాన్తో చేయాలనుకుంటున్నారు కదా, మరి మెషిన్ లెర్నింగ్కి డేటా కావాలి, డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి మీకు ఒక డౌట్ అరైజ్గా ఉండొచ్చు. సో ఇప్పుడు డేటా ఎలా చేయాలంటే ఇక్కడికి పోతే ఫైల్స్, ఇక్కడ మనం డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఎక్సెల్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ఇవి వచ్చినాయి. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కాపీ పాత్ అనేది కాపీ పాత్ ఉంది కదా, ఇక్కడ కాపీ పాత్ చేసి PD ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD అని చెప్పి డేటా ఈక్వల్ టు PD.read_, ఇక్కడ మనం ఇక్కడ పాత్ కాపీ చేసుకుంటే ఇక్కడ డేటా టైప్ చేసుకుని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ కొడితే మనకి ఇక్కడ డేటా ఇంపోర్ట్ అవుతుంది గైస్. ఇది టోటల్గా వచ్చేసి. సో ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ట్యూటోరియల్స్లో ఇక్కడ కొలాబ్లో చేస్తాం గైస్. అంతే గైస్ ఈరోజు కంటెంట్ వచ్చేసి. ఇంకా ఎవరికైతే ప్లీజ్ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్. బాయ్, థ్యాంక్ యూ.